कांग्रेस थोड़ा बहुत पावर में आया है, पावर में नहीं बोल के नहीं, थोड़े कामा कर रहा, थोड़े कामा पूरे फ्लॉप कर दे रहा। टीआरएस गवर्नमेंट जब थी, जब पूरा डेवलपमेंट था, अब खड़दों में है, वो है, ये है, बोल रहे हैं, मगर पक्का नहीं मालूम, खड़दों में है नहीं है डेवलपमेंट, तो अभी तक तो कुछ भी नहीं हो रहा। क्राइम भी वैसे ही बढ़ जा रहा, सब वैसे ही चल रहा। कांग्रेस प्रभुत्व आते ही खाली क्राइम बढ़ता। ब्रदर आप क्या बोलेंगे? क्या बोलेंगे, अच्छा था पहले टीआरएस गवर्नमेंट ही अच्छा था। अब कांग्रेस गवर्नमेंट आया लेकिन कुछ चेंजेस ज़्यादा नहीं दिखे। स्पेशली आईटी ले लिए तो कुछ भी, पहले टीआरएस गवर्नमेंट में ही आईटी बहुत अच्छा था, जॉब्स थे, डेवलपमेंट था। अब कुछ भी नहीं है, ऐसा दिख रहा 50 इयर्स बैक चले गए ऐसा दिख रहा। अब कांग्रेस गवर्नमेंट में टीआरएस में कितना डेवलप था, बहुत अच्छा था डेवलप। ఎట్లుంది ఇప్పుడు కేటీఆర్ గారు ఉన్నారు కదా అప్పుడు ఐటీ మినిస్టర్గా, సో ఇప్పుడు మళ్ళీ కొత్త ఐటీ మినిస్టర్, సో ఇంతకుముందు ఎట్లుంది బ్రదర్ ఐటీ మినిస్టర్ కేటీఆర్ మినిస్టర్ సూపర్. ఐటీ మినిస్టర్ అంటే కేటీఆర్ గారు. ఇప్పుడు దాకా ఎవరు రాలే, ఇంకా వచ్చే వాళ్ళు కూడా ఏమైనా ఎడ్యుకేటెడ్ పీపుల్ వస్తే ఏమైనా ఉంటుంది. అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళకి కూర్చోపెడితే ప్రభుత్వంలో ఏమీ డెవలప్మెంట్ రాదు, ఏమీ రాదు. కేటీఆర్ ఎంత డెవలప్మెంట్ చేసిండో హైదరాబాద్కి ఎవరు చేయలే ఇంకా ఐటీలో. బ్రదర్ ఇదే గల్లీనా మీది, ఈ ఏరియాలోనే ఉంటారా? సో ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు ఇక్కడ? పుట్టినాం ఇక్కడే, పెరిగినాం ఇక్కడే. సో అప్పటి నుంచి తర్వాత 10 ఇయర్స్ కేసీఆర్ గారు రూలింగ్ కాడ నుంచి ఐడియా ఉందా మీకు? ఎట్లా ఉంది, ఏమైనా చేంజెస్ ఏమైనా జరిగాయా? చేంజెస్ చాలా అయింది అన్న. ఏమన్నా ఉంటే స్పాట్లో కంప్లైంట్ ఇస్తే దానికి సొల్యూషన్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు అది ఏం లేదు, ఫోన్ చేస్తే కూడా 2, 3, 4 రోజులు అవుతుంది చేయడానికి. 2, 3 సార్లు కంప్లైంట్ ఇచ్చి దేనా పడరా. ఈసారి మరి సెంట్రల్లో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? సెంట్రల్ మే కాంగ్రెస్ నే తో మోదీ. మోదీజీ గారు. हाँ। మరి ఇది మోదీజీ గారు ఎక్కువగా హిందువులకి ప్రాధాన్యత ఇస్తున్నారు అంటున్నారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా చూసుకుంటే గతంలో కంటే ఇప్పుడు బాగా మెరుగుపడిందని కూడా చెప్పచ్చు అన్న. పాలిటిక్స్ అంటే ఉట్టి ఫీలింగ్ చేయాలి, గెలవాలి అంతే. బీజేపీ వస్తే హిందూ ముస్లింకి గొడవ, కాంగ్రెస్ వస్తే కూడా అది హిందూ ముస్లింకి ఎవరికి వాళ్ళ ఓట్ బ్యాంక్ ఉంటుంది కదా, వాళ్ళు అది తీసుకుంటున్నారు.